పాప బంధకాల చేత నువ్వు బంధించబడి ఉన్నావా? ఎన్నోసార్లు బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ రాలేకపోతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను పరిశుద్ధపరచు దేవుడు నేనే. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే, నీ పాపం దేవునిలో ఒప్పుకోగలిగితే, దేవుడు సమస్త దుర్నీతిని నిన్ను పవిత్రులుగా చేస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏ రకమైన సహాయం నీకు కావాలన్నా యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీకు ఆ సహాయం ఉంది. దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడని. కొన్నిసార్లు మనకు ఆపద వచ్చినప్పుడే నిజంగా మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో తెలుస్తుంది. మనకేదన్నా ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడే నిజంగా మనతో ఎవరు ఉంటారో తెలుస్తుంది కదా. మనుషుల యొక్క నైజం, మనుషుల యొక్క స్వభావం ఏంటంటే, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ నష్టాల్లో వదిలి వెళ్ళిపోవడం మనుషుల యొక్క స్వభావం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఆపత్కాలంలో నమ్ముకున్న సహాయకుడట. నువ్వు ఆయన మీద ఆనుకోవచ్చు. నువ్వు ఆయన్ని పరిపూర్ణంగా విశ్వసించగలిగితే, ప్రభువా నీవే నా ధైర్యం, నీవే నా ఆధారం, నీవే నా మహిమకు ఆధారం ప్రభువా, నా రక్షణకు ఆధారం, నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా అని నువ్వు దేవునితో వినమ్రతతో చెప్పగలిగితే, అసలు దేవుడు ఎంత ఆనందపడతాడో నీ జీవితాన్ని బట్టి. ఆయన నిన్ను ఎంతగా బలపరుస్తారు. నీ బలహీనతల్లో తన బలాన్ని ఇచ్చి, నీ వైఫల్యాల్లో తన జయం ఇచ్చి ఆయన నడిపించే దేవుడు. కుటుంబంలో ఒక భయంకరమైన శోధన ఎదుర్కొంటున్నావా? నీ భర్త నిన్ను హెరాస్ చేస్తున్నాడా? ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడు నిన్ను? భౌతికంగా నీ మీద దాడి చేస్తున్నాడా? ఎవరితో చెప్పుకోలేక తెలియట్లేదా? ఇటు తల్లిదండ్రులతో చెప్పుకుంటే వాళ్ళు ఏమైపోతారో, తోబుట్టులతో చెప్తే వారి పరిస్థితి ఏంటో అని ఒకవేళ విచారపడుతున్నావా? సహోదరి విను, దేవుడు నీకు సహాయకర్తగా ఉన్నాడు. ఆయన నోటి మాట బయలుదేరింది, అది వ్యర్థం కాదు. అదేంటో తెలుసా? దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీ కుటుంబం నిలబెడతాడు. ఆయన ఒకవేళ స్నేహితుల చేతిలో మోసపోయి నీ జీవితంలో ఇబ్బందులు పడుతున్నావా? ఆర్థికంగా ఎవరినో నమ్మి డబ్బులన్నీ పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి ఒకవేళ మోసపోయావా? దేవుని వాగ్దానాలు నమ్ము, ఆయన మీద ఆధారపడు. ఆయన మాట పలుకుతున్నాడు, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు, ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం వల వేసినప్పుడు 2 దోణెల నిండా చేపలు వచ్చినట్టుగా లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. రాజుల గ్రంథంలో మనం చూస్తే, ఏలియా సారీపతు అనే గ్రామానికి వెళ్ళినప్పుడు, అమ్మా మొదటి అప్పాన్ని పట్టుకురా అని ఏలియా చెప్పినప్పుడు, ఆమె ఏలియా మాట ప్రకారం తీసుకొచ్చినప్పుడు 3.5 సంవత్సరాల కరువులో దేవుడు ఆమెను మాత్రమే కాకుండా ఆమె కుటుంబాన్ని కూడా పోషించాడని బైబిల్లో రాయబడింది. అనగా దేవుడు ఏదైనా ఒక మాట పలికారు అంటే ఆ మాట వ్యర్థం కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ పలకబడిన మాట, నీకు అందించబడిన ఆ మాటకు నువ్వు లోబడి ఆ మాటకు విధేయత చూపించగలిగితే విశేషమైన అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. ఆయన వైపు చూడండి. నీతి గల దేవుని మాట బయలుదేరింది, అది అర్థం కాదు. ప్రభు తన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుస్తున్నాడు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతున్నాయి.